హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. మీ అందరికీ వర్క్ నేర్పిస్తానన్నా కదా, అలానే వర్క్ నేర్చుకోవడానికి వైజాగ్ నుంచి పద్మావతి గారు వచ్చారు. తను శారీకి బాందిని స్ప్రేలు కట్టుకుంటానని చెప్పి అడిగారనమాట. నీట్గా ఆ బాందిని స్ప్రేలు ఎలా కట్టాలో డాట్స్ పెట్టి నీట్గా చూపించాను. నీట్గా శారీ అంతా మేమైతే బాందిని స్ప్రేలు చూడండి, ఒక డాట్ పెట్టుకొని ఆ డాట్ దగ్గర నుంచి క్రాస్గా ఇలా మనం థ్రెడ్ తోటి పొట్లాలు కట్టే దారం ఉంటుంది కదా, ఆ దారంతో స్ప్రేలు అయితే కట్టేసాము నీట్గా. చూడండి, ఎన్నైతే డాట్స్ పెట్టుకున్నామో అన్ని డాట్స్ దగ్గర మనం ఇలా బాందిని స్ప్రేలు అయితే కట్టేసాము. ఒక సబ్స్క్రైబర్ నన్ను ఎల్లో కలర్ కలపటం ఎలానో చూపించండి మేడం అని చెప్పి అడిగారనమాట. నేను ఆ ఎల్లో కలర్ ఎలా కలపాలనేది చూపించబోతున్నాను. చూడండి, చక్కగా నెఫ్తాల్ ఎల్లో కలపటం అనమాట. ఓకే, మనం డిజైన్ అంతా కట్టేసాం కదా శారీకి. ఇప్పుడు ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ని స్పైడర్ వెబ్ లాగా నీట్గా కట్టేసాము. చూడండి, శారీ మనకి బోర్డర్ పళ్ళు కావాలని అడిగారు. బోర్డర్ పళ్ళు నీట్గా ఫోల్డ్ చేసేసాము. చేసి బాడీ బయటకు పెట్టేసి బోర్డర్ కవర్ లోపలికి పెట్టేసి మనం టై చేస్తున్నాం. టై అంటే ఏంటి? కట్టడం అనమాట. కవర్లో పెట్టేసి నీట్గా మనం ఇలా రబ్బర్ తోటి నీట్గా కట్టేసాము. నెఫ్తాల్ ఏఎస్జి ఏటీ కూడా ఉంటుంది అనమాట. అదేమో చామంతి కలర్ వస్తుంది, ఇదేమో కొంచెం తిక్కుగా వస్తుంది అనమాట, గోల్డెన్ ఎల్లో కలర్. చాలు చాలు చాలు, 1.5 చాలు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కాస్టిక్ సోడా ముందు కలపండి, ఆ నీళ్ళు పోసి కలపండి కొంచెం. కరుగుతుందా? ఎలా ఉంది? పొయ్యకండి, కలపండి. కరుగుతుందా? కరగట్లేదు. కరగకపోతే ఏం చేయాలి? కాస్టిక్ సోడా కాదు, ఇందాక మీరు చదివారు కదా నోట్స్, ఏముంది అందులో? సాల్ట్, ఆయిల్ వేయాలి. సోప్ ఆయిల్ కానీ సర్ఫ్ కానీ వేసుకొని కలుపుకోవాలి. పైకి తేలుతూ ఉంది కదా, కనపడుతుంది కదా మీకు. ఇలాంటి వాటిట్లో ఏ కలర్ అయితే ఇలా పైకి తేలుతూ మీకు కనపడుతుందో అలాంటి వాటిట్లో కంపల్సరీ సోప్ ఆయిల్ అంటే లిక్విడ్స్ ఉంటాయి కదా, అది కానీ లేకపోతే సర్ఫ్ కానీ కొంచెం మనం యాడ్ చేయగానే కరిగిపోతుంది. చూస్తారా? కొంచెం సగం స్పూన్ వేసుకున్నా చాలు చాలు చాలు. కలిపి చూడండి. ఇప్పుడు పూర్తిగా కరిగిపోయింది మనకి. ఇప్పుడు వాటర్ వేసి కాస్టిక్ సోడా వేయాలి. ఎస్. ఏ వాటర్ పోస్తారు? హాట్ వాటర్. వెరీ గుడ్. ఎన్ని పోస్తారు హాట్ వాటరు? 1 లీటర్ పోసేయండి. ఇది మసిగుడ్డు ఉంది కదా, పట్టుకొని పోసేసేయండి. చాలు. నిన్న మీరు బిఎస్ కలిపారు నెఫ్తాలు. ఏ కలర్లో ఉంది? ఎల్లో కలర్లో ఉంది. ఇప్పుడు ఇది గోధుమ కలర్లో, కూర కలర్లో. దీంట్లో ఏం కెమికల్ వాడతారు? కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా. ఎంత వేయాలి? 1.5 స్పూన్. 1.5 కలర్ తీసుకున్నారు కాబట్టి 1.5 స్పూను కాస్టిక్ సోడా వేసుకోవాలి. ఏ స్పూన్ తోటైతే మీరు కలర్ తీసుకున్నారో అదే స్పూను కొలతకి తీసుకోండి. పొంగుతుంది చూసారా? కాస్టిక్ సోడా వేయగానే సౌండ్ కూడా వస్తుంది. ఎల్లో జీసీ అంటారు, వైజీసీ.
కొంచెం పోయండి చాలు, అన్నీ కూడా వద్దు. ఫస్ట్ ముద్దలాగా చేసుకోవాలి మనం, కొంచెం అన్నీ కొంచెం వేసుకొని చేసుకోవాలి, లేకపోతే అది కరగదు. ముందు ఆలం కూడా ఈ పౌడర్ కలిపిన తర్వాత ఆలం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకొని దాన్ని కూడా బాగా ముద్దలాగా అయిన తర్వాత అప్పుడు చల్లటి నీళ్ళు ఒక 1 లీటర్ పోసేయండి. 1.5 స్పూన్ వేయండి. సేమ్ క్వాంటిటీ మనం కలర్ ఎంత అయితే తీసుకున్నామో అంత. ఆలం అనేది వేయకపోతే అసలు కలర్ రాదు మనకి. మెయిన్ ఇంపార్టెంట్ ఆలం అన్నమాట దీంట్లో. ఏదైనా అన్నీ ఇంపార్టెంట్, ఏదైనా సరే సరైన మోతాదులో తీసుకోవాలి కంపల్సరీ. వాటర్ పొయ్యకపోతే పొంగుతుంది అది. ఇది నైట్రేట్ వేయగానే పొంగిద్ది అనమాట. కాబట్టి వాటర్ పోసుకొని మాత్రమే మనం నైట్రేట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకోవాలి. ఈ క్వాంటిటీ పెరిగే కొద్దీ అది కూడా సేమ్ దానిలాగే 1కి 1.5 అన్నప్పుడు 1.5 వేసినప్పుడు 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు యాసిడ్ వేసేయండి. యాసిడ్ ఎంత వేస్తారు? 1.5 స్పూన్. ఒక్క సోడియం నైట్రేట్ మాత్రం సగం తీసుకుంటాం మనం, మిగతా అన్నీ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకుంటాం అన్నమాట. నీట్గా ఒక వైట్ క్లాత్ వేసుకొని వడకట్టుకోండి. ఏదన్నా వడపోసేది అట్లాంటిది అయితే మీకు ఇది కూడా కిందకి దిగిపోతుంది. అదే వైట్ క్లాత్ అయితే మనకి దిగిపోదు అనమాట, అది పైన అలా ఉంటుంది. పట్టుకోండి. కొంచెం అటు పెట్టుకొని, చిన్న పీసెస్ కోసం కావాలి కదా. అలానే బేస్ కూడా ఇంకొక టబ్లో పోసేసుకోండి. పక్కకు పెట్టుకోండి. ఇంకా అది కొద్దిగా ఇటు పక్కకు పెట్టుకోండి. ఏ టబ్బు పక్కన అది పెట్టేసుకున్నారనుకోండి డౌట్ లేకుండా ఉంటుంది. మీకు ఎల్లో కలర్ కావాలన్నారు కాబట్టి మనం ASG ప్లస్ LOGC వాడామన్నమాట. ప్రతి దాంట్లో డిప్ చేసినప్పుడు మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది శారీ. ముంచండి అక్కడ దాకా, కవరు ఎక్కడైతే కట్టారో అక్కడ దాకా ముంచండి. వదలండి ఒకసారి ఇలా. అదంతా కూడా ఓపెన్ చేస్తూ డై చేయండి. ఇలా ఓపెన్ చేయండి శారీని. తిప్పొద్దు, ఊరకల్లా ఓపెన్ చేయండి. అలా 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 అలానే మనం కట్టిన డిజైన్ మాత్రం ఊడిపోవద్దు. ఆ బాందినీస్ అలానే ఉండాలి. గట్టిగా పిండేసి మళ్ళీ డిప్ చేయటం వల్ల మళ్ళీ మనకి కలర్ అనేది పీల్చుకుంటుంది అనమాట. చూసారా, వైట్ కలర్లోనే కనపడుతుంది మీకు, కలరే రాలేదు కదా. మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఎల్లో కలర్ అన్నారు ఇంకా రాలేదు అని చెప్పేసి. మళ్ళీ డిప్ చేసుకుంటే అప్పుడు బాగా కలర్ అనేది పట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ పిండేసేయండి ఒకసారి. పిండేసి మళ్ళీ డై చేసుకున్నారనుకోండి లోపలికి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వెళ్తుందన్నమాట. అలా అలా ఓపెన్ చేయాలన్నమాట. అలా ఓపెన్ చేసి ఇప్పుడు బేస్లో డై చేసుకుందాం మనం. డిజైన్ ఊడిపోతుంది, జాగ్రత్త. పెట్టగానే కలర్ వచ్చేసింది మనకి. బేస్ అంటుకుంటేనే ఎప్పుడైనా నెఫ్తాల్ అంటుకుంటేనే బేస్ అనేది అంటుకుంటుంది, లేకపోతే మనకి కలర్ అనేది రాదు అసలు. మనం 1కి 3 సార్లు డిప్ చేసాం మనం నెఫ్తాల్లో. ఎలా అయితే అందులో ఓపెన్ చేస్తూ డై చేసామో ఇందులో కూడా అలా ఓపెన్ చేస్తూ డై చేయండి.
సరిపోతుందా ఈ ఎల్లో మీకు? ఓకే. లోపలికి కొంచెం అన్నా మనకి కలర్ అనేది వెళ్తుంది అనమాట. గట్టిగా కట్టేసాం కదా డిజైన్ కోసం, కాబట్టి కొంచెం ప్రెస్ చేసుకోవాలి మనం. మళ్ళీ చేయండి అలా. గట్టిగా అలా ప్రెస్ చేయటం వల్ల లోపలికి కొంచెం కలర్ వెళ్ళి వాటర్ వెళ్ళటం వల్ల మనకి కలర్ అనేది వస్తుంది అన్నమాట. దీంట్లో కూడా అలానే ప్రెస్ చేస్తే మీకు లోపలికి కలర్ కొంచెం ఎక్కడైతే నెఫ్తాలు వెళ్ళిందో అక్కడికి బేస్ కూడా వెళ్ళి వెంటనే చల్లటి నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఈ నెఫ్తాల్ కలర్ చేయైనా ఆ కలర్ ఓకేనా? ఇంకా కొంచెం చేసుకుంటారా? ఓకేనా? ఓకే. గాలి బయటకు నెడుతూ పెట్టుకోండి ఈజీగా. ఇప్పుడు కొస కట్టేసి ఇది రాయల్ బ్లూ అండి, వ్యాట్ రాయల్ బ్లూ అనమాట. ఈ కలర్ ఎలా కలుపుకోవాలనేది నేను ఇంకొక వీడియోలో చూపించాను. లేదు మేడం మాకు మళ్ళీ చూపించండి అన్నా కూడా నేను చూపిస్తాను. ఇప్పటికైతే మనం డై చేయడం చూద్దామా? చాలా ఉంచినట్టున్నారు అక్కడ వాటరు. అలానే బ్లౌజ్ కూడా కాలుతుంటే పక్కన డిప్ చేసుకోండి చల్లటి నీళ్ళల్లో. ఇక్కడ దాకా పిండేసేయండి. ఇంకా బ్లౌజ్ ఇలాగే మీరు కూడా వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే 9640518332 నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. మేడం మేము కూడా వర్క్ నేర్చుకోవాలి అనుకుంటున్నాం, డీటెయిల్స్ చెప్పరా అని. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.